Hello dear students, very good morning to all. So welcome to my video lecture on applets. This is a part 1. I am from Department of Computer Science. So I want to introduce myself. So my name is B.S. Nisar Begum, working as a guest faculty in Computer Science at Government Degree College Anantapuram. My qualification is MSc Computer Science, MA Hindi. Also I qualified in APSET Computer Science and Applications. సో ఈరోజు మనం అప్లెట్స్లో పార్ట్ 1 వీడియో గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత పార్ట్ 2 దీని కంటిన్యూషన్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. సో దట్ యూ విల్ గెట్ బెటర్ నాలెడ్జ్ అబౌట్ ద అప్లెట్స్ అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో సెషన్లో మనము కొన్ని టాపిక్స్ని కవర్ చేయబోతున్నామండి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వాట్ ఈజ్ అన్ యాప్లెట్. ఫస్ట్ ఈజ్ వాట్ ఈజ్ అన్ యాప్లెట్. యాప్లెట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ యాప్లెట్స్ ఏమున్నాయి, అలాగే అప్లికేషన్స్ వర్సెస్ యాప్లెట్స్. నార్మల్ జనరల్ ప్రోగ్రామ్స్కి అప్లికేషన్స్ ఆర్ నథింగ్ కూడా ప్రోగ్రామ్స్ అనమాట. జనరల్ అప్లికేషన్స్కి తర్వాత యాప్లెట్ ప్రోగ్రామింగ్కి ఏంటి డిఫరెన్స్ అనేది డిస్కస్ చేస్తాం. అలాగే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్. లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్ అంటే యాప్లెట్ యొక్క లైఫ్ సైకిల్లో ఏమేమి సెక్షన్స్ వస్తాయి, ఏమేమి పార్ట్స్ వస్తాయి, ఏమని చెప్పచ్చు స్టేజెస్ వస్తాయి అనేవి మనం డిస్కస్ చేస్తాం. అలాగే యాప్లెట్ ట్యాగ్ గురించి మనం డిస్కస్ చేస్తాము. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ గురించి చూస్తాం. ఇక్కడ మనము యాప్లెట్ని ఎలా రన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత అసలు మనం యాప్లెట్ని రన్ చేయడానికి ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటివి అనేది మనం ఎక్కడ డిస్కస్ చేస్తాము అంటే, కొన్ని యాప్లెట్ ట్యాగ్ గురించి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ గురించి కొంచెం ఐడియా ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. దాన్ని యాప్లెట్ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ స్లైడ్ చూద్దాము. So what is an applet? So applet means, definition చూడండి ఒకసారి. Applet is a tiny Java program. Tiny stands for small. Okay, applet is a tiny Java program that is embedded in the web page to generate the dynamic content. Okay, so dynamic content means goes on changing anamata. So applet is a tiny Java program విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ అ వెబ్ పేజ్. ఎక్కడ ఉంటుంది ఇది? ఒక చిన్న స్మాల్ జావా ప్రోగ్రామ్ అని అంటున్నాం. ఈ స్మాల్ జావా ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఎంబెడ్ చేయబడి ఉంటుంది అంటే వెబ్ పేజ్లో ఎంబెడ్ చేయబడి ఉంటుంది. తర్వాత ఇది ఎందుకు యూస్ చేస్తాం మనము అంటే, టు జనరేట్ ద డైనమిక్ వెబ్ పేజ్ కంటెంట్ అనమాట. సో డైనమిక్ వెబ్ పేజ్ కాంటెంట్ని మనము జనరేట్ చేయాలి కాబట్టి మనం ఈ యాప్లెట్ని యూస్ చేస్తున్నాం అనమాట. సో యాప్లెట్ అనేది ఒక స్మాల్ జావా ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పాయింట్స్ చూడండి. ఫస్ట్ పాయింట్, యాప్లెట్ రన్స్ ఇన్సైడ్ ద వెబ్ బ్రౌజర్ అండ్ వర్క్స్ అట్ క్లయింట్ సైడ్. సో యాప్లెట్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? ఇది మనకు వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంది. తర్వాత దీని వర్క్ అనేది ఎక్కడ ఉంటుంది? క్లయింట్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, applets can be used to draw different shapes used in the graphics and animations also. అంటే కొన్ని గేమ్స్లో, యానిమేషన్స్లో, తర్వాత గ్రాఫిక్స్లో డిఫరెంట్ షేప్స్ని డ్రా చేయడంలో మనకి యాప్లెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. an applet is embedded in an HTML page using the applet tag. ఇట్ విల్ హోస్ట్ అని వెబ్ పేజ్. సో కాబట్టి జనరల్గా మనం ఇక్కడ యాప్లెట్ ట్యాగ్ అనేది యూజ్ చేసే మనం యాప్లెట్ యొక్క కోడ్ని మనం అందులో రాస్తాం. కాబట్టి యాప్లెట్ అనేది ట్యాగ్ అనేది మనకు ఉండాలన్నమాట. యాంగిల్ బ్రాకెట్స్లో, ఇక్కడ యాంగిల్ బ్రాకెట్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ అని చెప్పొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాప్లెట్ ట్యాగ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో ఉందండి. అలాగా ఏదైతే కాంటెంట్ మనము లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్లో రాసామో దాన్ని ట్యాగ్ అని మనం చెప్పవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ HTML మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అయినా పర్వాలేదు, నేను HTML బేసిక్ స్ట్రక్చర్ కూడా చెప్తాను కదా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కాబట్టి యాప్లెట్ ట్యాగ్ అంటే మనము యాప్లెట్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తున్నాము? ఇక్కడ మనము యాప్లెట్ ట్యాగ్ అనేది చాలా అవసరం. ఎందుకు? దీంట్లో మనము డాట్ క్లాస్ ఫైల్ని రాస్తామన్నమాట. సో డాట్ క్లాస్ ఫైల్ గురించి మీకు ముందుగానే ఐడియా ఉందో లేదో మరి నాకైతే తెలియదు. బట్ డాట్ క్లాస్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్, సో ఎప్పుడైతే మనము జావా కంపైలర్ అంటే జావా సి అనే కమాండ్ యూస్ చేసి సోర్స్ కోడ్ని
బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తాం, తెలుసు కదా. సో బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఏమని అంటామంటే ఆ పర్టికులర్ ఫైల్ని డాట్ క్లాస్ ఫైల్ అని అంటాం అనమాట. సో విచ్ ఈజ్ నాట్ ఇన్ ఏ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, అవునా. సో డాట్ క్లాస్ ఫైల్ని మనం రీడ్ చేయలేం. ఓకే, సో దట్ విల్ బీ యూస్ఫుల్ టు హోమ్, దట్ విల్ బీ యూస్ఫుల్ టు ద కంప్యూటర్. సో ఏం చేస్తుంది అది, అప్పుడు ఏమవుతుంది, బైట్ కోడ్ అనేది జావా అనే కమాండ్ని యూజ్ చేసి ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఎందులో కన్వర్ట్ అవుతుంది మీకు, మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది, అవునా కదా. ఎస్. సో ఇక్కడ మనకు యాప్లెట్ ట్యాగ్లో మనం ఏం రాస్తాము అంటే డాట్ క్లాస్ ఫైల్ని రాస్తాము, అది మనం ఫర్దర్ డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చెప్తున్నా నేను జస్ట్ మైండ్లో పెట్టుకోండి. యాప్లెట్ అనేది ఒక స్మాల్ జావా ప్రోగ్రామ్, ఇది బ్రౌజర్లో రన్ అవుతుంది. ఓకే, ఎస్. సో దీని ద్వారా మనం ఏం యూస్ చేయొచ్చు, డిఫరెంట్ షేప్స్ని, గ్రాఫిక్స్ని, యానిమేషన్స్ని డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ యాప్లెట్స్. సో యాప్లెట్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్లెట్స్ ఉన్నాయి. అవి వచ్చేసి లోకల్ యాప్లెట్, రిమోట్ యాప్లెట్. లోకల్ మనం జనరల్గా కూడా చెప్పచ్చండి, లోకల్ ఏరియా, రిమోట్ ఏరియా. లోకల్ ఏరియా అంటే నార్మల్గా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ చుట్టుపక్కల పరిసరాలని మనం ఏమనొచ్చు, లోకల్ ఏరియా అని చెప్పవచ్చు. అలాగే రిమోట్ ఏరియా అంటే ఏంటి, రిమోట్ అంటే సమ్వాట్ మన ఏరియా నుంచి కొంచెం దూరంలో ఉంటే, అంటే బయట ఉంటే, కొంచెం రూరల్ ప్లేస్ అలాగా ఉంటే రిమోట్ ఏరియా అని కూడా చెప్తాం, అవునా. సో రిమోట్ ప్లేస్ అంటే దూరంగా ఉన్నదాన్ని మనం రిమోట్ ప్లేస్ అని చెప్పవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా యాప్లెట్స్ మనకు లోకల్ యాప్లెట్స్ ఉన్నాయి, అలాగే రిమోట్ యాప్లెట్స్ ఉన్నాయి. సో లోకల్ యాప్లెట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ పాయింట్ వైజ్గా చెప్పాను నేను. సో ఫస్ట్ పాయింట్, an applet developed locally and stored in a local system is known as a local applet. సో లోకల్ యాప్లెట్ అనేది, యాప్లెట్ అంటే ఏమని చెప్పుకున్నామండి, ఇట్స్ ఏ స్మాల్ జావా ప్రోగ్రామ్, అవునా. సో ఈ స్మాల్ జావా ప్రోగ్రామ్ని మనం మన లోకల్ సిస్టంలోనే మనం డెవలప్ చేసుకుంటే దాన్ని మనం లోకల్ యాప్లెట్ అని చెప్పవచ్చు అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్. లోకల్ యాప్లెట్ని రన్ చేయడానికి మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం ఉండదు అనమాట. ఓకే, ఎందుకు, మన సిస్టంలోనే ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ అనమాట, దేని ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు. అలాగే రిమోట్ యాప్లెట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రిమోట్ ఏరియా అని ఇందాక మనం చెప్పుకున్నామంటే కొంచెం దూరంగా ఉండడం, అంటే కొంచెం మనమున్న లోకల్ ఏరియా కాకుండా కొంచెం దూరంగా ఉండే అటువంటి దాన్ని మనం రిమోట్ ప్లేస్ అని అంటాం. ఇక్కడ కూడా అంతే, రిమోట్ ఏరియా అంటే ఎక్కడ దూరంగా ఉండడం అంటే మన సిస్టంలో కాకుండా వేరే సిస్టంలో మన యాప్లెట్ ఉంటే, స్టోర్ అయి ఉంటే, సేవ్ అయి ఉంటే, దట్ విల్ బి డౌన్లోడెడ్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్ అనమాట. ఎలాగ మనం డౌన్లోడ్ చేసుకుంటాము, త్రూ ఇంటర్నెట్ కనెక్షన్. కాబట్టి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీగా ఉండాలి ఇక్కడ రిమోట్ యాప్లెట్స్లో. సో రిమోట్ యాప్లెట్ అంటే ఏంటో ఒకసారి చెప్దాం ఇంకొకసారి. సో రిమోట్ యాప్లెట్ ఈజ్ అన్ యాప్లెట్ విచ్ is saved in or which is stored in another system annamata, that will be downloaded into your local system with the help of the internet connection. Got it? Kabatti లోకల్ యాప్లెట్ మీన్స్ మీ లోకల్ సిస్టంలో, మీ పర్సనల్ సిస్టంలో మీరు డెవలప్ చేసే యాప్లెట్ అని చెప్పవచ్చు. దీనికోసం ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. వెరస్ రిమోట్ యాప్లెట్ అంటే ఎక్కడో వేరే చోట ఉన్న సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఇంకొక అదర్ సిస్టమ్ ఉంది అనుకుందాం. అదర్ సిస్టంలో ఉన్న యాప్లెట్ని ఎక్కడో దూరం కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, మీ దగ్గర ఒక సిస్టమ్ ఉంది, పక్కపక్కనే కూర్చున్నాం మనం. బట్ మీ దగ్గర ఉన్న యాప్లెట్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి నా సిస్టంలోనికి. అప్పుడు మీదేమవుతుంది, రిమోట్ కంప్యూటర్ అవుతుంది, నాదేమవుతుంది, లోకల్ కంప్యూటర్ అవుతుంది. సో దట్ మీ సిస్టంలో ఉండే యాప్లెట్ని నేను డౌన్లోడ్ చేసుకోవడానికి నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం అవుతుంది. అర్థమవుతుంది చెప్పేది? ఓకే, ఎస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యాప్లెట్స్, లోకల్ అండ్ రిమోట్ యాప్లెట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, వాట్ are the differences between applications and applets, that is applets versus applications. So first, application is nothing but a Java application is, ikkada Java application annam, Java application is nothing but a program. Okay, so ikkada general ga Java program తర్వాత యాప్లెట్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ చెప్పుకుంటూ వచ్చామండి మనం ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో జావా అప్లికేషన్ కంటైన్స్ మెయిన్ మెథడ్. కంపల్సరీగా మెయిన్ మెథడ్ లేకపోతే జావా ప్రోగ్రామింగ్ కానివ్వండి, సిలో కానివ్వండి, C++లో కానివ్వండి, మెయిన్ మెథడ్ లేకపోతే మీకు ఏమవుతుంది,
ప్రోగ్రామ్ అనేది బిగిన్ కాదు, అవునా? సో అలాగే జావా అప్లికేషన్లో కంపల్సరీగా మెయిన్ మెథడ్ ఉంటుంది. యాప్లెట్ కూడా జావా ప్రోగ్రామింగే, కాకపోతే యాప్లెట్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కాబట్టి స్పెషల్ టైనీ జావా ప్రోగ్రామ్స్. సో ఇందులో ఏముండదు అంటే మెయిన్ మెథడ్ అనేది ఉండదండి. చాలా బాగా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. నార్మల్ జనరల్గా ఉండే జావా ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వెరాజ్ యాప్లెట్లో మనకు మెయిన్ మెథడ్ ఉండదు. మరి మెయిన్ మెథడ్ లేకపోతే ఎలా బిగిన్ అవుతుంది? బై యూజింగ్ ఇనీట్ ఆల్టర్నేట్ మెథడ్ ఒకటి ఉంది మనకు, దట్ ఈస్ ద ఇనీట్ అనే మెథడ్. ఇది ఏదైతే మెయిన్ మెథడ్ చేస్తుందో ఆ పనిని ఈ ఇనీట్ అనే మెథడ్ చేస్తుందన్నమాట ఇక్కడ యాప్లెట్స్లో. అలాగే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. జావా అప్లికేషన్లో in the Java application there is no need of internet connection to execute. అంతే కదా, నార్మల్ జావా ప్రోగ్రామ్స్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉంటుందండి? లేదు కదా. సో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే మనం ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే యాప్లెట్స్ అంటే చూద్దాం. ఇక్కడ యాప్లెట్స్ నీడ్స్ ఇంటర్నెట్ కనెక్షన్, అంతే కదా. మనం రిమోట్ ఏరియా నుంచి ఉన్న యాప్లెట్స్ని మన లోకల్ సిస్టంలోనికి రన్ చేసుకోవాలి అంటే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కావాలని చెప్పుకున్నాము. సో కాబట్టి ఇక్కడ లోకల్ యాప్లెట్స్ విషయంలో అయితే అవసరం లేదు. రిమోట్ ఏరియాలో ఉన్న యాప్లెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉంటుంది. ఓకే, అలాగే కాకుండా కొన్ని లోకల్ అయినా కూడా గ్రాఫిక్స్ కానీ అలాంటి వాటిని మనం డిస్ప్లే చేసుకోవడానికి కంపల్సరీగా మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది యాప్లెట్స్లో అవసరం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. థర్డ్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ అప్లికేషన్. సో జావా ప్రోగ్రామ్ అంటే అదే జావా అప్లికేషన్ అనేది ఏంటి? ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ చూద్దాం మనం ఈ పాయింట్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది వెబ్ పేజ్. యాప్లెట్స్లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది వెబ్ పేజ్. సో ఇది స్టాండర్డ్ అలోన్ ప్రోగ్రామ్ అయితే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వెబ్ పేజ్లో ఒక పార్ట్గా మనం చెప్పవచ్చు అనమాట యాప్లెట్ని. తర్వాత జావా అప్లికేషన్లో పాయింట్ చూద్దాం. జావా అప్లికేషన్ కెన్ బి రన్ వితౌట్ ఏ వెబ్ బ్రౌజర్. అంతే కదా, వెబ్ బ్రౌజర్ అవసరం ఉంటుందా అండి మనకు? ఎగ్జిక్యూట్ చేయడానికి, అవుట్పుట్ చూసుకోవడానికి వెబ్ బ్రౌజర్తో ఏమైనా పని ఉంటుందా జావా ప్రోగ్రామ్? లేదు కదా, అవసరం లేదు. సో కాబట్టి వెబ్ బ్రౌజర్ అనేది మనకు జావా అప్లికేషన్ నార్మల్ జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెబ్ బ్రౌజర్ అవసరం లేదు. వెరాజ్ ఇక్కడ మనకు వెబ్ బ్రౌజర్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఇక్కడ యాప్లెట్స్లో చూడండి, ఇక్కడ రిక్వైర్స్ జావా కంపాటబుల్ బ్రౌజర్. యాప్లెట్స్ని సపోర్ట్ చేసే ఏదైనా బ్రౌజర్ ఉంటేనే మీకు యాప్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. జావా అప్లికేషన్ కంపల్సరీగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. వేరే యాప్లెట్ అనేది ఇనీట్ మెథడ్ ద్వారా బిగిన్ అవుతుంది. దేని ద్వారా బిగిన్ అవుతుందండి? ఇనీట్ మెథడ్ ద్వారా బిగిన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జావా అప్లికేషన్ అనేది లార్జ్ ప్రోగ్రామ్. ఇట్ మే బీ ఎ లార్జ్ ప్రోగ్రామ్. ఆఫ్ కోర్స్ మనం ఏమని చెప్పామో మే ఆర్ మే నాట్, అంటే కంపల్సరీగా బిగ్ ప్రోగ్రామే ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ ఎంత చిన్నగా రాయాలన్నా కూడా మోస్ట్లీ మనము కొంచెం కోడ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి జావా అప్లికేషన్ అనేది నార్మల్ జావా ప్రోగ్రామ్ అనేది పెద్దగా ఉంటుంది. వేరాస్ యాప్లెట్ ప్రోగ్రామింగ్ అంటేనే ముందుగానే మనం చెప్పుకున్నాం, ఇట్స్ అ స్మాల్ జావా ప్రోగ్రామ్, టైనీ జావా ప్రోగ్రామ్ అని చెప్పినాం. కాబట్టి దీని సైజ్ అనేది స్మాల్గా ఉంటుంది. వేరాస్ జావా అప్లికేషన్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, సో ఇందులో మెయిన్ మెథడ్ అనేది అంటే జావా అప్లికేషన్లో మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది కంపల్సరీగా. యాప్లెట్స్లో మెయిన్ మెథడ్ అనేది ఉండదన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికోసం వెబ్ బ్రౌజర్ అనేది అవసరం లేదు, వితౌట్ వెబ్ బ్రౌజర్. వేరాస్ ఇక్కడ కంపల్సరీగా మనకు బ్రౌజర్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చేసి బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్ అయితే ఇట్ విల్ బిగిన్స్ విత్ ఇనీట్ మెథడ్ అండి. ఓకేనా? సో ఇట్స్ ఎ లార్జ్ వన్, ఇట్స్ ఎ స్మాల్ వన్. గట్ ఇట్? ఎస్. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద అప్లికేషన్స్, నార్మల్ జావా అప్లికేషన్ అండ్ జావా ప్రోగ్రామ్ జావా అప్లికేషన్ అండ్ యాప్లెట్స్ అనమాట. ఓకే, next we will discuss about
లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్, మనిషికి ఏదైతే మనకు ఒక లైఫ్ సైకిల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మనకి ఇక్కడ యాప్లెట్ కూడా బిగినింగ్ నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు కొన్ని స్టేజెస్ని దాటొస్తుంది. సో ఆ స్టేజెస్ ఏంటి అంటే ఏ ఏ స్టేజెస్ ఉంటాయి అనే వాటిని మనం డిస్కస్ చేస్తూ అందులో యూస్ చేసే మెథడ్స్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేస్తున్నాము. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్, ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్లో కొన్ని మెథడ్స్ మనం ఇక్కడ యూస్ చేస్తున్నాము. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఈజ్ ఇట్ హ్యాస్ 5 steps, దట్ ఈస్ దోస్ ఆర్ init method, start method, paint method, stop method and then destroy method. So init అంటే మనం చెప్పామండి ఇంతకుముందే మనకి ఇక్కడ జావా అప్లికేషన్లో మెయిన్ నుంచి స్టార్ట్ అయితే యాప్లెట్ అనేది ఇనిట్ అనే మెథడ్ నుంచి బిగిన్ అవుతుంది అని, ఓకేనా. సో తర్వాత స్టార్ట్ అనేది ఏంటి అంటే ఒకసారి ఇనిషియలైజ్ అవ్వగానే నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏంటి అంటే స్టార్ట్ మెథడ్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెయింట్ మెథడ్. సో ఇవన్నీ ఏంటి, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేసాం. దిస్ ఇస్ అ ఫిగర్ రిలేటెడ్ టు ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్. సో గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇక్కడ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. ఇనిట్ మెథడ్, స్టార్ట్ మెథడ్, పెయింట్ మెథడ్, స్టాప్ మెథడ్ అండ్ డెస్ట్రాయ్ మెథడ్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం, వీటన్నిటిని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఇనిట్ మెథడ్. ఫస్ట్ ఏంటుందండి ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్లో ఫస్ట్ వన్, సో init సరిగ్గా రాయట్లేదు నేను, ఓకే సారీ. ఎస్, సో ఇనిట్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తున్నాం ఇక్కడ? ఇనిట్ మెథడ్ అనేది మనము ముందుగానే చెప్పుకున్నాం, ఇక్కడ నుంచే బిగిన్ అవుతుంది యాప్లెట్ అనేది, యాప్లెట్ ప్రోగ్రామింగ్ అనేది, లైఫ్ సైకిల్ అనేది ఇక్కడ నుంచే బిగిన్ అవుతుంది అని చెప్పాము, అవునా. సో ఇనిట్ మెథడ్ నుంచి మనకు యాప్లెట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇనిట్ మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఇది ఏం చేస్తుందంటే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తుంది, అలాగే ఫాంట్స్ ఏమైనా డిఫరెంట్ ఫాంట్స్ ఉంటే వాటిని లోడ్ చేస్తుంది, తర్వాత ఇమేజెస్ని లోడ్ చేసుకుంటుంది, అలాగే సెటప్ కలర్స్ని కూడా మీకు ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ వేరియస్ యాక్టివిటీస్ అనమాట విచ్ ఆర్ డన్ బై ద ఇనిట్ మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇనిట్ మెథడ్ కాల్డ్ ఓన్లీ వన్స్. ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటి ఇనిట్ మెథడ్ని మనం ఒక్కసారి అంటే ఇనిట్ మెథడ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్లో ఒక్కసారి మాత్రమే కాల్ అవుతుంది అనమాట. సో ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇస్ స్టార్ట్ మెథడ్ అండి. సో స్టార్ట్ మెథడ్ ఏంటి అంటే దాని పేరులోనే ఉంది స్టార్ట్ అవ్వడం. ఏం స్టార్ట్ అవుతుంది? ఇనిషియలైజ్ చేయగానే సరిపోతుందా? ఇనిషియలైజ్ చేయగానే మనకి ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఇనిషియలైజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ మెథడ్కి వచ్చేసింది, అంటే స్టార్టింగ్ అంటే ఇక్కడ రన్నింగ్ అనమాట. సో యాప్లెట్ అనేది ఇనిషియలైజ్ అవ్వగానే అది రన్నింగ్ స్టేట్లోకి రావాలి అంటే స్టార్ట్ మెథడ్ని కాల్ చేయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటికలీ ఆఫ్టర్ ఇనిట్ మెథడ్. సో ఇనిట్ మెథడ్ తర్వాత ఇమ్మీడియట్గా ఏది వస్తుందండి? స్టార్ట్ మెథడ్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ టు ప్రొవైడ్ స్టార్టప్ బిహేవియర్. ఇదేం చేస్తుంది? ఏవేవైతే స్టార్టప్ బిహేవియర్ అంటే యాప్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, అంటే రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇఫ్ ద యాప్లెట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద స్టాప్ ఆర్ ఐడియల్ స్టేట్, స్టార్ట్ మెథడ్ మస్ట్ బీ కాల్డ్ ఇన్ ఆర్డర్ టు ఫోర్స్ ద యాప్లెట్ అగైన్ టు రన్నింగ్ స్టేట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను, సో ఎప్పుడైతే ఈ స్టార్ట్ స్టేజ్ అంటే రన్నింగ్ స్టేట్లో మనకు యాప్లెట్ ఉంటుందో అది సడన్గా ఒకవేళ ఎప్పుడైతే స్టాప్ అనే మెథడ్ని కాల్ చేయగానే ఐడియల్ స్టేట్లోకి వెళ్ళిపోతుందో, ఐడియల్ స్టేట్ అంటే ఇక్కడ బ్లాక్డ్ స్టేట్ అని చెప్పొచ్చండి. సో ఐడియల్ స్టేట్లోకి వెళ్ళిపోతుందో ఆ ఐడియల్ స్టేట్లో నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా మనము రన్నింగ్ స్టేట్లోకి మన యాప్లెట్ని తెచ్చుకోవాలి అంటే కంపల్సరీగా మనము స్టార్ట్ మెథడ్ని కాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పెయింట్ మెథడ్. సో పెయింట్ మెథడ్ అంటే పెయింట్ మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డ్రా అండ్ రీడ్రా ద అవుట్పుట్ ఆఫ్ అన్ యాప్లెట్.
సో ప్రతిసారి మనం యాప్లెట్ని యాప్లెట్ యొక్క అవుట్పుట్ని చూస్తుంటాం, మళ్ళీ కొత్తగా మళ్ళీ కంపైల్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ అనేది డ్రా చేయాలి, అలాగే రీడ్రా చేయాలి. అంటే ఎవ్రీ టైమ్ యు ఆర్ సీయింగ్ ద ఎప్పుడు ప్రతిసారి మీరు చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే యాప్లెట్ యొక్క అవుట్పుట్ అనేది డ్రా అండ్ రీడ్రా అవ్వడానికి మనకి ఏం కావాలి, ఏం మెథడ్ కావాలి అంటే పెయింట్ అనే మెథడ్ అనేది అవసరం ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ అనేది ఒక స్టేట్ అండి. ఐడియల్ స్టేట్లోకి రావాలి అంటే స్టాప్ మెథడ్ని మీరు కాల్ చేయాల్సి వస్తుంది. సో స్టాప్ మెథడ్, యూజింగ్ ద స్టాప్ మెథడ్ ద యాప్లెట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఐడియల్ స్టేట్ అనమాట. ఐడియల్ అంటే దట్ ఈస్ అ బ్లాక్డ్ స్టేట్. కొద్దిసేపు ఏం చేయకుండా అలాగ ఐడియల్గా ఉండిపోవడం అని చెప్తాం. అంటే సమ్ స్లీపింగ్ మోడ్ అని చెప్పొచ్చండి. ఓకేనా, అంటే ఏం చేయకుండా బ్లాక్డ్ స్టేట్లో ఉండిపోవడం, స్టన్. ఓకే, సో అలాంటి బ్లాక్డ్ స్టేట్లో ఉండడానికి మనం ఐడియల్ స్టేట్ అని చెప్పవచ్చు. సో అలాగే ఐడియల్ స్టేట్లో పెట్టుకోవడానికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్ అనే మెథడ్ని కాల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మెథడ్, దట్ ఈస్ అ డెస్ట్రాయ్ మెథడ్. డెస్ట్రాయ్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తాము అంటే ఇక్కడ డెస్ట్రాయ్ అంటే మొత్తం జనరల్గా డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, అంటే కంప్లీట్ చేయడం, ఫినిష్ చేయడం, ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ మనకు ఏం ఫినిష్ అవుతోంది, యాప్లెట్తో వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఫినిష్ అవుతోంది. అర్థమవుతుందా? ఓకే, సో ఇక్కడ మనం ఏవేవైతే మెథడ్స్ అన్నీ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నిటి గురించి డిస్కస్ చేసామండి. సో ఫస్ట్ ఈజ్ ద ఇనిట్ మెథడ్. ఇనిట్ మెథడ్లో ఏం జరుగుతుంది, ఆల్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఫాంట్ అండ్ ఇమేజెస్, సెటప్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇనిషియలైజ్ అవుతాయి. తర్వాత ఇనిట్ మెథడ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, సిమిలర్ యాజ్ ఎ మెయిన్ మెథడ్. ఏదైతే మెయిన్ మెథడ్ నుంచే బిగిన్ అవుతుంది నార్మల్ ప్రోగ్రాము, అలాగే ఇనిట్ మెథడ్ ద్వారా మనకు యాప్లెట్ అనేది బిగిన్ అవుతుంది. సో ఇట్ విల్ ప్లేస్ ద రోల్ యాజ్ ఎ మెయిన్ ఫంక్షన్, అంటే మెయిన్ మెథడ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇనిషియల్ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే, సో ఇనిట్ మెథడ్ వచ్చేసేసి కంపల్సరీగా నేను ఏమని చెప్పాను, ఒక్కసారి మాత్రమే కాల్ అవుతుంది, ఓన్లీ వన్స్ అనమాట. ఓకే, సో స్టార్ట్ మెథడ్ ఎందుకు, టు ప్రొవైడ్ ద స్టార్టప్ బిహేవియర్ అనమాట. సో ఇది రన్నింగ్ స్టేట్లో, యాప్లెట్ అనేది రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళడానికి మనము దాని యాక్చువల్ వర్క్ చేయడానికి మనము స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తాం. తర్వాత పెయింట్ మెథడ్ వచ్చేసి డ్రా అండ్ రీడ్రా చేసుకోవడానికి, అవుట్పుట్ దాని యాప్లెట్ యొక్క అవుట్పుట్ని డ్రా అండ్ రీడ్రా చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ స్టేట్లోకి లేదా బ్లాక్డ్ స్టేట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనం స్టాప్ ఆఫ్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. అలాగే డెస్ట్రాయ్ ఆఫ్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము మనము అంటే టు ఫినిష్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది యాప్లెట్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఫినిష్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ యాప్లెట్ ట్యాగ్. ఇక్కడ యాప్లెట్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. దట్ ఈస్ అ స్మాల్ జావా ప్రోగ్రామ్ అనేది డిస్కస్ చేసాం. దాని లైఫ్ సైకిల్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. మరి యాప్లెట్ని రన్ చేయాలి అంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. అది ఏంటి అంటే యాప్లెట్ ట్యాగ్ అంటే ఏంటి, బేసిక్ HTML స్ట్రక్చర్ ఏంటి అన్నది ఐడియా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను ఎలాగ మనం రన్ చేయాలి, ఎలాగ కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి యాప్లెట్ అనేది నేను చెప్తాను. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యాప్లెట్ అనమాట. యాప్లెట్ అనే ట్యాగ్ ఏంది, అసలు యాప్లెట్ ట్యాగ్ ఎందుకు యూస్ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో యాప్లెట్ ట్యాగ్ యొక్క సింటాక్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాగ్ అంటే ఏమని చెప్పాను నేను మీకు, ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఇన్ యాంగిల్ బ్రాకెట్స్ అనమాట, విచ్ ఈజ్ ఇన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ యాంగిల్ బ్రాకెట్స్. యాంగిల్ బ్రాకెట్స్ అంటే ఇక్కడ ఏంటి లేదండి, యాంగిల్ బ్రాకెట్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఓపెన్ క్లోజ్డ్ ఏవేవైతే యాంగిల్ బ్రాకెట్స్ ఉన్నాయో ఆ యాంగిల్ బ్రాకెట్స్లో ఉండే కాంటెంట్ని మనం ట్యాగ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ యాప్లెట్ కోసం మనం యూస్ చేస్తున్న ట్యాగ్ వచ్చేసి యాప్లెట్ ట్యాగ్. ఓకే, ఎస్. సో యాప్లెట్ ట్యాగ్ యొక్క సింటాక్స్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ యాప్లెట్ ట్యాగ్ యొక్క సింటాక్స్లో మనకు నంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయండి. ఆ నంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఈజ్ యాప్లెట్ ట్యాగ్లో మనం కోడ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాం, ఆల్ట్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేస్తున్నాం, అలాగే నేమ్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేస్తున్నాం, హైట్ విడ్త్ని స్పెసిఫై చేస్తున్నాం, అలైన్మెంట్ సెట్ చేస్తున్నాం, వర్టికల్ స్పేస్ హారిజంటల్ స్పేస్ అన్నిటినీ స్పెసిఫై చేస్తున్నాం అనమాట. సో
సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేది యాప్లెట్ సపోర్ట్ చేస్తోంది. ఇంకొక విషయం ఏంటి అంటే యాప్లెట్ ట్యాగ్ అనేది బిగిన్ అయిన తర్వాత కంపల్సరీగా అది క్లోజ్ అవ్వాలండి విత్ అ ఫార్వర్డ్ స్లాష్ అనమాట. ఓకే, ఫార్వర్డ్ స్లాష్తో మనము ఆ యాప్లెట్ ట్యాగ్ని క్లోజ్ చేసుకుంటాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఇన్ని మనం రాయాల్సిన అవసరం లేదు. సో కింద ఒక చిన్న ఆల్టర్నేట్ సింటాక్స్ నేను మీకు ఇచ్చాను. సో దట్ ఈజ్ యాప్లెట్ ట్యాగ్లో మనం కోడ్ని రాసుకుంటాం. కోడ్ అనే అట్రిబ్యూట్ మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీగా ఉండాలి ఇది. అలాగే హైట్ అనేది రాసుకుంటాం, తర్వాత విడ్త్ అనేది రాసుకుంటాం అనమాట. సో కోడ్ అనే దాంట్లో మనం ఏం రాసుకుంటున్నాం ఇక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. కోడ్లో మనము డాట్ క్లాస్ ఫైల్ని రాసుకుంటున్నాము. సో ఏం రాసుకుంటున్నాం మనము? డాట్ క్లాస్ ఫైల్. సో డాట్ క్లాస్ ఫైల్ అంటే ఏంటి? సో డాట్ క్లాస్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ బైట్ కోడ్ అనమాట. బైట్ కోడ్ ఎట్లా జనరేట్ అవుతుందండి మనకు? బైట్ కోడ్ అనేది మనకు ఒకసారి కంపైల్ చేయగానే సోర్స్ కోడ్ని యూజింగ్ జావాసీ కమాండ్ ద్వారా మనము కోడ్ని కంపైల్ చేయగానే మనకి అదేమవుతుంది, డాట్ క్లాస్ ఫైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాన్ని మనం బైట్ కోడ్గా చెప్పవచ్చు. ఓకే, సో ఏదైతే డాట్ క్లాస్ ఫైల్ ఉందో ఆ డాట్ క్లాస్ ఫైల్ మనం కోడ్ అనే అట్రిబ్యూట్లో రాసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఏంటి, హైట్ అనేది ఒక అట్రిబ్యూట్, అలాగే విడ్త్ అనేది అట్రిబ్యూట్. ఇవి ఎలా మెన్షన్ చేయాలి మనం? ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్సెల్స్లో. పిక్సెల్స్ అంటే కలర్ యూనిట్ అండి, స్మాల్ కలర్ యూనిట్ అనమాట. సో ఆ కలర్ యూనిట్ అంటే పిక్సెల్స్లో మనం రాయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిక్సెల్స్ వచ్చేసి సైజ్ కూడా చెప్పవచ్చు మనం, హైట్ విడ్త్ అనమాట. ఓకే, సో యాప్లెట్ కోడ్ అనేది కంపల్సరీగా ఎలా రాస్తున్నాం మనం? విత్ ఇన్ యాప్లెట్ ట్యాగ్ అండ్ విత్ ఇన్ ద ఓపెన్ యాప్లెట్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ యాప్లెట్ ట్యాగ్. క్లోజ్ ఎలా చేస్తున్నాం? విత్ ద ఫార్వర్డ్ స్లాష్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? యాప్లెట్ ట్యాగ్లో కోడ్ అనే అట్రిబ్యూట్ అవసరము, హైట్ అనే అట్రిబ్యూట్ అవసరము, విడ్త్ అనే అట్రిబ్యూట్ అవసరం. దీస్ ఆర్ ద మ్యాండేటరీ. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆప్షనల్ వన్ అనమాట. మీకు నచ్చితే మీరు పెట్టుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో ఇక్కడ ఆల్ట్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నాం మనము అంటే టు డిస్ప్లే ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట. నేమ్ వచ్చేసి ఏదైనా యాప్లెట్ యొక్క ఇన్స్టాన్స్ నేమ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దాన్ని మీరు పెట్టుకోవచ్చు. అలాగే వర్టికల్ స్పేస్ మనం పెట్టుకున్నాం ఇక్కడ. వర్టికల్ స్పేస్, హారిజంటల్ స్పేస్ అనమాట. సో యాప్లెట్ యొక్క విండోకి హారిజంటల్ అండ్ వర్టికల్ స్పేస్ని కూడా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్సెల్స్లో స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు ఈజీ కోడ్ ఏంటి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ 3 అనేది కంపల్సరీగా ఉండాల్సింది. సో యాప్లెట్ కోడ్లో క్లాస్ ఫైల్ ఉండాలి, తర్వాత హైట్, విడ్త్ అనే ఈ 3 అట్రిబ్యూట్స్ అనేవి చాలా అవసరము. అండ్ యాప్లెట్ ట్యాగ్ కంపల్సరీగా స్లాష్ యాప్లెట్తో స్లాష్ అనే సింబల్తో ఎండ్ అవుతుంది. గాట్ ఇట్? ఎస్. నెక్స్ట్ వచ్చేసి సో యాప్లెట్ ట్యాగ్ గురించి మనం డిస్కస్ చేసాం. మరి ఈ యాప్లెట్ ట్యాగ్ని ఎక్కడ రాయాలి మనము అంటే బేసిక్ HTML డాక్యుమెంట్ అంటే వెబ్ పేజ్ డెవలప్ చేస్తామండి త్రూ ద HTML డాక్యుమెంట్. సో ఈ HTML డాక్యుమెంట్లో మనం ఈ యాప్లెట్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? సో బిఫోర్ దట్ మనకు యాప్లెట్ని ఇంక్లూడ్ చేసే ముందు జనరల్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే HTMLలో మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటుందండి. ట్యాగ్స్ అంటే ఏమని చెప్పాను నేను ఇందాక? సో విచ్ ఇస్ ఇన్ ద ఓపెన్ అండ్ క్లోజ్డ్ యాంగిల్ బ్రాకెట్స్ అనమాట. సో ఓపెన్ అండ్ క్లోజ్డ్ యాంగిల్ బ్రాకెట్స్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్యాగ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్గా 3 సెక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి చూడండి ఇక్కడ: కామెంట్ సెక్షన్, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ అనమాట. ఓకే, సో కామెంట్ సెక్షన్, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. సో కామెంట్ సెక్షన్ అంటే ఇక్కడ మీరు ఏవైనా ఆ ప్రోగ్రామ్ గురించి, ఆ ప్రోగ్రామ్ దేని గురించి ఉంది, ఎవరు రాస్తున్నారు, ఆథర్ గురించి కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం అన్నీ చూసాము. సో కామెంట్ సెక్షన్లో మనం ఏ రాస్తామండి? ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అయిపోగానే అంటే ఈ కమాండ్ సెక్షన్ అనేది ఆప్షనల్ వన్. ఓకే, నెక్స్ట్ హెడ్ సెక్షన్ రాసాం. హెడ్ సెక్షన్ కంపల్సరీ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ యొక్క రూల్ ఏంటి అంటే ఇందులో ఉన్న ప్రతి ట్యాగ్ స్లాష్ అంటే ఫార్వర్డ్ స్లాష్తో ఎండ్ అవ్వాలన్నమాట. ఫార్వర్డ్ స్లాష్తో ఎండ్ అవ్వాలి. సో చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్ స్టార్ట్ అయింది, ఇంకా ఫైనల్గా కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ ఏం చేస్తున్నాం, స్లాష్ హెచ్టిఎంఎల్తో క్లోజ్ చేసాం. ఇంకా రిమైనింగ్ అన్ని ట్యాగ్స్ కూడా అంతే. చూడండి, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. హెడ్ ట్యాగ్ అంటే ఆఫ్టర్ హెచ్టిఎంఎల్ అయిపోయిన తర్వాత కమెంట్ సెక్షన్ ఒకవేళ ఉంటే మీరు రాసుకోవచ్చు, లేదంటే లేదు. సో నెక్స్ట్ హెడ్ సెక్షన్ చూస్తే హెడ్ విత్ ఇన్ స్లాష్ హెడ్ అనమాట. విత్ ఇన్ ద స్లాష్ హెడ్ యూ హ్యావ్ టు రైట్ టైటిల్. సో టైటిల్ స్లాష్ టైటిల్. మరి ఈ టైటిల్ అనేది కంపల్సరీనా అంటే నో అండి, ఇట్స్ అన్ ఆప్షనల్ వన్. ఓకే, బట్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్లో మాత్రమే టైటిల్ ఇంపార్టెంట్. రిమైనింగ్ ఆల్ టైటిల్ అనేది మీ ఇష్టం, రాస్తుంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. మరి ఈ టైటిల్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే బ్రౌజర్ యొక్క టైటిల్ బార్లో మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో ఈ టైటిల్ని మనము విత్ ఇన్ హెడ్ అండ్ స్లాష్ హెడ్ అనే ట్యాగ్స్లో రాసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇస్ బాడీ ట్యాగ్. నెక్స్ట్ ఇమీడియట్గా ఉండే ట్యాగ్ ఏంటంటే బాడీ ట్యాగ్. ఓకే, సో బాడీ ట్యాగ్. సో బాడీ ట్యాగ్లో మనము వాట్ ఈజ్ ద కాంటెంట్ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద వెబ్ పేజ్ అనేది, బాడీ ఆఫ్ ద వెబ్ పేజ్ ఏదైతే ఉందో మీరు ఏమేమి కాంటెంట్ రాసుకోవాలనుకుంటున్నారో దాన్ని విత్ ఇన్ ద బాడీ ట్యాగ్లో రాసుకోవాలి. బాడీ అండ్ స్లాష్ బాడీ. ఓకే, అండ్ దెన్ ఇస్ ద స్లాష్ హెచ్టిఎంఎల్. ఫైనల్గా మనం స్టార్టింగ్ రాసుకున్న ట్యాగ్ని ఇక్కడ ఫైనల్గా క్లోజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో కాబట్టి సింపుల్గా చెప్పాలి అంటే మనకు మెయిన్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇందులో హెడ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత బాడీ సెక్షన్ ఉంటుంది, తర్వాత స్లాష్ హెచ్టిఎంఎల్ అంటే క్లోజ్ చేసుకుంటాం. ఈ టైటిల్ ఈజ్ ద ఆప్షనల్ వన్. మీరు రాయాలనుకుంటే రాయొచ్చు, లేదంటే లేదనమాట. ఈ కమెంట్ సెక్షన్ కూడా అంతే, మీ ఇష్టం అది. ఓకే, కాబట్టి ఇందులో మనము హెచ్టిఎంఎల్ హెడ్ స్లాష్ హెడ్ బాడీ స్లాష్ హెచ్టిఎంఎల్. ఇది సింపుల్ అండి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సో ఈ హెచ్టిఎంఎల్ ఎందుకు యూస్ చేస్తాం మనము అంటే వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి. సో ఎందుకు మనం ఇక్కడ యాప్లెట్లో ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ అంటే హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో మన యాప్లెట్ ట్యాగ్ ఇందాక డిస్కస్ చేస్తాం కదా మనము యాప్లెట్ ట్యాగ్ గురించి. ఈ యాప్లెట్ కోడ్ ఏదైతే ఉందో ఈ యాప్లెట్ కోడ్ని మనం ఇక్కడ యాప్లెట్ ట్యాగ్లోని కోడ్ని ఇందులో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్పాం కదా, ఇందులో ఎంబెడ్ చేస్తాం అనమాట, ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, సో దట్ మనం ఈజీగా మనం ఇక్కడ జనరల్గా మనం ఇక్కడ ఎలాగ నార్మల్గా ప్రోగ్రామ్స్ జావా ప్రోగ్రామ్స్ కంపైల్ చేసి రన్ చేసే మెథడ్ వేరే, యాప్లెట్స్ని కంపైల్ చేసి రన్ చేసే మెథడ్ వేరే అనమాట. కాబట్టి ఇక్కడ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ గురించి మనం నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఓకే అండి, ఈ సెషన్లో మనము అన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము. అవి ఏంటో ఒకసారి అన్నీ చూద్దాం ఒకసారి. సో ఏం టాపిక్స్ మనం కవర్ చేసాము. సో వాట్ ఈజ్ అన్ యాప్లెట్ అనేది చూసాం, టైప్స్ ఆఫ్ యాప్లెట్స్ చూసాం, అలాగే అప్లికేషన్ వర్సెస్ యాప్లెట్స్ చూసాం, లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాప్లెట్ చూసాం, యాప్లెట్ ట్యాగ్ చూసాం, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ చూసాం. సో ఇది ఓన్లీ ప్రైమరీ నాలెడ్జ్ మాత్రమే రిలేటెడ్ టు యాప్లెట్స్. మరి ఎలాగ కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనే దానికోసం మీరు నెక్స్ట్ వీడియోని చూడాలి కంపల్సరీగా. సో దట్ యూ విల్ గెట్ ద నాలెడ్జ్ హౌ టు వాట్ ఈజ్ టోటల్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఎలా యాప్లెట్ అంటే ఏంటి, యాప్లెట్ని ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి. ఎందుకంటే నార్మల్గా మనం జావా ప్రోగ్రామ్స్ని కంపైల్ చేసే మెథడ్ వేరే, కంపైల్ అండ్ రన్ చేసే మెథడ్ వేరే. ఇందులో యాప్లెట్స్ని కంపైల్ చేయడం సేమే ఉంటుంది, కానీ రన్ చేయడం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని మీరు నెక్స్ట్ నా వీడియో సెషన్ ఏదైతే ఉందో అక్కడ నేను కవర్ చేశాను, అది చూడండి. ఓకేనా? ఓకే అండి, with this we completed our video. So finally I thank you all who is watching this video. Thank you so much. సో ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి.
Thank you so much. Have a great day.